హిందువులు తన జీవిత కాలంలో అనేక ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే ఆలయంలో తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా? ఆలయాలకు వెళ్ళినప్పుడు దైవ దర్శనం అనంతరం ఆలయంలోని పురోహితులు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని 3 సార్లు భక్తుడి చేతిలో వేస్తారు. అమృత సమానంగా భావించే తీర్థంలో పంచామృతాలు, తులసీ దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. వీటి వల్ల ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది. అకాల మరణాన్ని తప్పించే శక్తి, రోగాల నివారణ అయినటువంటి తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచాలని 3 సార్లు ఇచ్చే తీర్థంలో మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. రెండోసారి తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడోసారి తీసుకునేటప్పుడు పరమేశ్వరుని పరమ పదం అనుకొని తీసుకోవాలి. వీటిని సేవించడం ద్వారా కనిపించని రోగాలు కూడా త్వరలో నయమవుతాయి. తీర్థం 3 సార్లు తీసుకున్నప్పుడు కుడి చేయి కింద ఎడమ చేయిని ఉంచి తీసుకోవాలి. కుడి చేయి చూపుడు వేలు బొట్టన వేలిని మడిస్తే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలని వేద పండితులు, పెద్దలు చెబుతున్నారు.